నిన్ను మోసం చేయాలని వాళ్ళు చాలా అబద్ధాలు మ్యానుఫ్యాక్చర్ చేసి నీకు చెప్తారు. అవి ఎప్పటికీ బయట పడవు అనే నమ్మకంతో కాదు. కొన్నిసార్లు నిజం మీకు తెలిసిపోతుందనే విషయం కూడా వాళ్ళకి బాగా తెలుసు. అయినా ఎందుకు చెప్తారంటే, నీకు నిజం తెలిసినా ఆ అబద్ధం ఏ లక్ష్యం కోసం చెప్పారో అది ఆల్రెడీ నెరవేరిపోతుంది వాళ్ళకి. నిజం తెలిసాక కూడా ఆ అబద్ధం నీ మైండ్ మీద వేసిన ఎమోషనల్ ఇంప్రింట్ అంత ఈజీగా చెరిగిపోదు. నువ్వు ఆల్రెడీ రియాక్ట్ అయిపోయినావు దానికి. కోపం, బాధ, భయం, ద్వేషంతో రగిలిపోయి ఇన్వెస్ట్ చేసేసినావు. అది నీ మైండ్ మీద లోతుగా ఎమోషనల్‌గా ఒక గీటు గీస్తుంది. వాళ్ళకి నీ నుండి కావాల్సింది కూడా ఇంతవరకే. నువ్వు ఆవేశపడి, ఊగిపోయి ఒక పెర్ఫార్మన్స్ ఇవ్వడం వరకే వాళ్ళకి కావాల్సింది. ఎందుకంటే అదొక ఎమోషనల్ మెమరీలా స్టోర్ అయ్యి ఒక నమ్మకంగా బలపడుతుంది. ఆ తర్వాత అసలు నిజం తెలిసినా అది ఈజీగా డిలీట్ కాదు. వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం పడదు. దీన్ని సింపుల్‌గా చెప్పాలంటే, నువ్వు సినిమాలు చూస్తావు కదా! వాటిని చూడకముందే నీకు తెలవదా అవి ఫిక్షన్, కల్పిత కథలని? క్లియర్‌గా తెలుసు. అయినా కూడా సినిమా చూస్తుంటే సైకలాజికల్‌గా ఆ కథ నీకు నిజంలా అనిపిస్తుంది. అవునా? నవ్వుతావు, ఏడుస్తావు, అరుస్తావు, ఇన్‌స్పైర్ అవుతావు. ఎందుకంటే మన మెదడులో ఉండే లింబిక్ సిస్టమ్ కథలకి, నేరేటివ్స్‌కి, ఎమోషన్స్‌కి చాలా సులభంగా రియాక్ట్ అవుతుంది. ఆబ్జెక్టివ్‌గా అది నిజమా? కాదా? అని వెరిఫై చేసుకోవడం చాలా తక్కువ. అందుకే ఆ సినిమా కథ నిన్ను ట్రిగ్గర్ చేయగానే నువ్వు దాంట్లో నిమగ్నమవుతావు. కథ ఇంకా పాత్రలతో ఐడెంటిఫై అవుతూ, అటాచ్‌మెంట్ పెంచుకుంటూ, ఎమోషనల్‌గా ఇన్వెస్ట్ చేస్తావు. ఆ క్షణంలో నువ్వు ఫీల్ అవుతున్న ఎమోషనల్ ఇంటెన్సిటీ వల్ల నీ బ్రెయిన్ అది నిజం కాకపోయినా నిజంలా అనిపించే ఒక స్ట్రాంగ్ కన్విక్షన్‌ని ఫార్మ్ చేసుకుంటుంది. అందుకే సినిమా అయిపోయాక నేను చూసింది కేవలం ఒక కథని వదిలేదాన్ని. ఆ ఎమోషన్స్ నీ మనసులోనే ఉండిపోతాయి. నీ మెమరీలో బలంగా ఉంటుంది. ఇష్టంగా ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటావు. అందులో హీరోగా నటించిన ఒక యాక్టర్‌ని నిజ జీవితంలో కూడా హీరోలా ఆరాధిస్తావు. ఒక సినిమా నీ యాటిట్యూడ్‌ని మార్చిందంటావు. ఇంకోటి నీ ప్రిఫరెన్సెస్‌ని ప్రభావితం చేసిందనంటావు. ఎమోషన్స్‌తో నిండిన నేరేటివ్స్‌కి ఇంత శక్తి ఉంటుంది. సినిమా ఒక కల్పితమని క్లియర్‌గా తెలిసినప్పుడే ఇంత ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటే, ప్రొపగండాలో వచ్చే డ్రమాటిక్ అబద్ధపు కథనాలు నిన్ను నమ్మించినప్పుడు ఎంత బలంగా ఉంటాయో అర్థం చేసుకో. రెండూ నీ మెదడులో ఒకే మెకానిజంని యాక్టివేట్ చేస్తుంది. అది అబద్ధమని తెలిసినా ఆ ఫ్యాక్ట్‌ని థింకింగ్ బ్రెయిన్ దగ్గర ఆగిపోతుంది. నీ ఎమోషనల్ బ్రెయిన్‌లో మాత్రం నీ మీద చూపించిన ప్రభావం, చేసిన గాయం ఒక రెసిడ్యూ లాగా అంటే అవశేషాల్లాగా సర్వైవ్ అవుతుంది. నీ మెదడులో వాళ్ళకి అనుకూలంగా ఒక ఎమోషనల్ స్టాంప్ పడిపోతుంది. సినిమాలో హీరో పాత్ర కల్పితం తెలిసినా బయట ఎట్లా ఆరాధిస్తావో, అలాగే ఇక్కడ కూడా అబద్ధమని తెలిసినా వాళ్ళ వైపే ఉండిపోతావు. ఇది ఆల్రెడీ ఒక నాయకుడికి, పార్టీకి, భావజాలానికి మానసికంగా లొంగిపోతారు కదా! వాళ్ళకి ఎక్కువ అఫెక్ట్ అవుతుంది. అందుకే ఏది విన్నా కొంచెం ఆగి ఆలోచించు. కథలకి పడిపోకు. ఎమోషన్స్‌కి లొంగిపోకుండా ఉండటానికి ట్రై చెయి.